హలో గాయస్, దిస్ ఈజ్ యశ్వంత్. వెల్కమ్ టు మై ఛానల్ రైడ్ వితేష్. ఈరోజు నేను మీకు హెల్మెట్ గోప్రో అనేది ఎలా మౌంట్ చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన యాక్సెసరీస్ అని నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. వీడియో అయితే కంప్లీట్గా చూడండి, ఏమి డౌట్స్ రాకుండా. ప్రైజెస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా, మీకు ఏమేమి యాక్సెసరీస్ తీసుకోవాలో. మనం ఆర్డర్ చేసిన యాక్సెసరీస్ అయితే ఇవే మొత్తం. టోటల్ మీకు అన్బాక్స్ చేసి ఏది ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరు జే మౌంట్ తీసుకోండి. జే మౌంట్ తీసుకుని హెల్మెట్ కరెక్ట్గా మెజరైజ్ చేసుకోండి సైజు. ఇట్లా పెట్టి పెన్తో మార్క్ చేసుకోండి ఫుల్ సైడ్స్, అన్ని సైడ్స్ నుంచి. మార్క్ చేసిన తర్వాత శాండ్ పేపర్ తీసుకుని ఆ ప్లేస్ చేసిన పెన్ మార్కింగ్ లోపల మొత్తం రబ్ చేయండి నీట్గా. రబ్ చేసి ఎంసీల్ తీసుకుని ఫుల్గా మిక్స్ చేసి దాన్ని ఈ జే మౌంట్ అయితే అక్కడ ఫిక్స్ చేయండి. నేను ఆల్రెడీ ఇదైతే ఫిక్స్ చేశాను, ఎందుకంటే మనం ఫిక్స్ చేసిన తర్వాత ఇది ఆల్మోస్ట్ 3 hours అనేది తీసుకునేది అది గమ్ అనేది ఫిక్స్ అవ్వడానికి స్ట్రాంగ్గా. నెక్స్ట్ అయితే గోప్రో హీరో 10 తీసుకున్నాం మనం. ఇది హైపర్ స్మూత్ 4.0తో వచ్చింది. ఇంకా 23 MP కెమెరా రెజల్యూషన్, వీడియో రెజల్యూషన్ వచ్చి అప్ టు 5K వరకు షూట్ చేసుకోవచ్చు. ఇది మనకి 2 years వారంటీతో అయితే వచ్చింది. దీని కాస్ట్ వచ్చి మనకి అమెజాన్లో 27,000 అయితే పడింది. బాక్స్ మనకి 54,500 అయితే ఉంది. ఇది 2 years బిఫోర్ వచ్చిన ప్రోడక్ట్ ఇది. ఇప్పుడు ఈ ఇయర్ వచ్చి అన్ని 11, 12 అయితే నడుస్తుంటారండి. మనం అయితే 10 తీసుకున్నాం. 10కిను 11కి 12కి సేమ్ ఫీచర్స్ అయితే ఉంటాయి, కాకపోతే 11కి 12లో హైపర్ స్మూత్ 5.0 ఉంటుంది, ఇది 4.0తో సపోర్ట్ చేసేది. ఇది ఇప్పుడు మనం అన్బాక్స్ చేద్దాం. ఇది సీల్ అయితే ఓపెన్ చేసి ఉంటే మీరు తీసుకోమాకండి. నేనైతే డెలివరీ అప్పుడు చూసుకోవాలి కాబట్టి ఓపెన్ చేశాను. నెక్స్ట్ మనకి బాక్స్లో కొన్ని యూజర్ మాన్యువల్స్ అయితే ఇచ్చాడు గోప్రో నుంచి. ఇంకా టైప్-C కేబుల్ ఒకటి ఛార్జ్ పెట్టుకోవడానికి, ఇంకా డేటా ట్రాన్స్ఫర్కి. జే మౌంట్ అయితే ఒకటి ఇచ్చాడు, ఇంకా గోప్రో ఫిక్స్ చేసిన స్క్రూ ఒకటి. నెక్స్ట్ అయితే మన గోప్రో హీరో 10 అయితే ఉంది. స్టిక్కర్స్ అన్ని రిమూవ్ చేద్దాం. గోప్రో హీరో 10 అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇది డ్యూయల్ డిస్ప్లే అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ మనకి ఒక వ్యూ ఉండిద్ది, ఫ్రంట్ సైడ్ కూడా. మన కెమెరాలో ఏదైతే షూట్ చేస్తున్నాం ఫ్రంట్ కూడా అదే కనపడుద్ది డిస్ప్లేలో. ఇంకా మనకి బ్యాటరీ అయితే ఇచ్చాడు గోప్రో హీరో 10ది. ఫస్ట్ మనం ఇది ఓపెన్ చేసి సైడ్ ఓపెన్ చేసుకొని ఇందులో బ్యాటరీ అయితే ఫిక్స్ చేద్దాం. బ్యాటరీ ఫిక్స్ చేసి డైరెక్ట్ మనకి ఇది ప్లే అవ్వదు, మనం ముందే మెమరీ కార్డ్ అనేది ప్లేస్ చేసుకోవాలి ఇందులో. ఇదే మన మెమరీ కార్డ్, SanDisk ఎక్స్ట్రీమ్. మీరు తీసుకునేటప్పుడు SanDisk ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ అనేది తీసుకోండి. ఇది 128 GB. ఎక్స్ట్రీమ్ ఎందుకు తీసుకోవాలంటే మనకి వీడియో అవుట్పుట్ అనేది ఫాస్ట్గా ఉండేది ఎడిటింగ్ చేసిన తర్వాత. ఇప్పుడు ఇది మనం గోప్రోలో ప్లేస్ చేద్దాం. కొంచెం మనం బ్యాటరీ పెట్టినాకైతే మెమరీ కార్డ్ అందులో ప్లేస్ చేయడానికి కొంచెం పట్టట్లేదు ఫాస్ట్గా. మీరు బ్యాటరీ అయితే రిమూవ్ చేయండి ఫస్ట్, తర్వాత మెమరీ ప్లేస్ చేయండి. బ్యాటరీ అనేది ప్లేస్ చేయండి. తర్వాత బ్యాటరీ ప్లేస్ చేసి ఈ సైడ్ ప్యానల్ అయితే ఫిక్స్ చేయండి. ఫిక్స్ చేసి కెమెరా పవర్ బటన్ ఇక్కడ ఉంది, ఆన్ చేయాలి. ఇది నేనైతే ఆల్రెడీ సెటప్ అంతా చేశాను. మన మొబైల్ కొన్నప్పుడు ఎలా అయితే ఉంటుందో అన్బాక్స్ చేసినప్పుడు మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నీ సెటప్ చేసుకోమని చెప్తే డేటా అవన్నీ నేను ఆల్రెడీ సెటప్ చేశాను గోప్రో వచ్చిన తర్వాత. మనకి గోప్రో అనేది ఎందుకు తీసుకోవాలంటే మనం మొబైల్తో తీస్తే మనం ఇప్పుడు అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు రోడ్స్ మీద షేక్ అయితే అవుద్ది వీడియో. దీంట్లో మన హైపర్ స్మూత్ టెక్నాలజీ ఉంటుంది కాబట్టి మీరు ఎంత షేక్ చేసినా కానీ వీడియో అనేది సేమ్ అట్లాగే ఉంటుంది, అవుట్పుట్ షేక్ అవుతుంది వీడియోలో గోప్రోలో. చూసారు కదా, షేక్ అయితే అవ్వట్లేదు. గోప్రో అయితే పక్కన పెట్టేద్దాం, మనం మిగతా యాక్సెసరీస్ చూపిస్తాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఉలాన్జీ నుంచి G94 కేస్ అయితే ఆర్డర్ చేసాం. ఇది కేస్ అనేది ఫిక్స్ చేస్తే కానీ మనకి హెల్మెట్ సెటప్ అవ్వదు. ఇది డస్ట్ టైం పడకుండా మనకి అవసరమైనప్పుడు గోప్రోకి అయితే ఇది లెన్స్కి ఇట్లా ఫిక్స్ చేయొచ్చు, క్యాప్ వచ్చి. ఇంకా ఇది మనం రిమూవ్ చేసేయచ్చు, రౌండ్ది లెన్స్ అనేది ప్రొటెక్టర్.
ఇందులో గోప్రో ఎలా ఫిక్స్ చేయాలంటే ఇక్కడ మనకి కొన్ని బటన్స్ అయితే ఇస్తాడు. దీన్ని డౌన్ ప్రెస్ చేసి ఇట్లా తీస్తే సైడ్ వచ్చేస్తుంది మనకి. ఇంకా టాప్లో ఇంకోటి ఉంటుంది, అది కూడా అట్లాగే ప్రెస్ చేసి తీస్తే మనకి ఇట్లా వచ్చేది. ఇది ఇప్పుడు మనం గోప్రో ఇందులో అయితే ప్లేస్ చేద్దాం. గోప్రో ప్లేస్ చేయాలంటే డైరెక్ట్ మనకి ఇందాక ఈ క్యాప్ ఉంటే ప్లేస్ అవుతుంది. ఈ క్యాప్ మనం రిమూవ్ చేయాలి. ఈజీగా అయితే రిమూవ్ అయిపోయింది. సైడ్ ఉంటుంది, దీన్ని కొంచెం కిందకి పుల్ చేస్తే వచ్చేసింది క్యాప్ అనేది. ఇప్పుడు మనం ఇందులో ప్లేస్ చేసి క్యామ్ వచ్చి ఈజీగా అయితే ప్లేస్ అయిపోయింది. తర్వాత మనం బటన్స్ అనేది సేమ్ మళ్ళీ ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి 3.5mm మైక్ అడాప్టర్ అయితే తీసుకోవాలి. ఇందులోంచే మనకి వాయిస్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. దీని కాస్ట్ వచ్చి అరౌండ్ 4700 అయితే ఉంది అమెజాన్లో. ఇది మనం గోప్రోకి ఎలా ఫిక్స్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు ఇందాక బ్యాటరీ పెట్టే చోట ఒక సాకెట్ లాగా ఉండిద్ది, అక్కడ ఇది ప్లేస్ చేసుకోవాలి. ఈ అడాప్టర్ అనేది మనం ఇటు సైడ్ నుంచి అయితే పుష్ చేయాలి. కింద స్లాట్ ఇచ్చాడు కదా ఒలాంజీ కేస్కి, స్లాట్లోంచి అయితే పుష్ చేసి ఇక్కడ డైరెక్ట్ ఫిక్స్ అయిపోయింది ఇది. ఇప్పుడు మనం ఈ USB కేబుల్ అనేది టైప్ సి ఇక్కడ ఫిక్స్ చేయాలి. ఇక్కడ స్లాట్ ఉంది కదా, ఛార్జింగ్కి అన్నిటికీ ఇదే యూజ్ అయింది. ఇక్కడ ఫిక్స్ చేస్తే అయిపోయింది దీని పని. నెక్స్ట్ మనకి ఇక్కడ మైక్ అనేది ఫిక్స్ చేసుకో. ఇది మౌనో AU400 అయితే మోడల్. ఇది ఇంకా కాస్ట్ వచ్చి అరౌండ్ 600 అయితే అయింది. నార్మల్ మీకు 300లో ఉంటుంది మౌనో, అది తీసుకోకండి. అది తీసుకుంటే ఆడియో అవుట్పుట్ అనేది ప్రాపర్గా రాదు. మనకి పౌచ్ అయితే ఇచ్చాడు మౌనోది. ఇది మనకి వైర్డ్ మైక్, ఇది బ్లూటూత్ కాదు. ఇది వచ్చి మీకు డబుల్ పిన్ సాకెట్ అయితే ఉంది కదా, మీకు డబుల్ పిన్ సాకెట్ అయితేనే ఫిక్స్ అయ్యేది గోప్రోకి. ఇది మనకి చూస్తే ఇక్కడ మైక్కి చివరి పిన్ వచ్చి 3 స్లాట్స్ వస్తాయి, 3 పిన్స్ అయితే డైరెక్ట్ మనకి గోప్రోకి సెట్ అవ్వదు. అందుకే మనకి ఎక్స్టెన్షన్గా ఇది కూడా ఇస్తాడు మనకి. ఇప్పుడు ఇది గోప్రో ఫిక్స్ చేసి తర్వాత మైక్ అనేది దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇది ఇక్కడైతే ప్లేస్ చేసుకోవాలి మనం. ప్లేస్ చేసుకుని ఇప్పుడు ఈ మైక్ అనేది దీనికి సెటప్ చేసుకోవాలి. హెల్మెట్ ప్యాడింగ్స్ అయితే మనం ఇలా రిమూవ్ చేసుకోవాలి. పిన్ ప్యాడ్ కూడా రిమూవ్ చేయాలి. మైక్ అయితే చూసారు ఇట్లా ఫిక్స్ చేశాను లోపల నేను బ్యాండేజెస్ పెట్టి ఈ ప్యాడింగ్స్ కింద. ఇప్పుడు ఈ ప్యాడింగ్స్ అనేది మళ్ళీ అటాచ్ చేసేద్దాం హెల్మెట్కి. నెక్స్ట్ మనకి కెమెరా ఫిక్స్ చేసుకోండి హెల్మెట్కి. మనకి అడ్జస్టబుల్ జే మౌంట్ అనేది కావాలి. మనం ఇది యాక్షన్ ప్రో నుంచి అయితే ఆర్డర్ చేసాం. ఇది కాస్ట్ అరౌండ్ 700 అయితే ఉండిద్ది. ఇది 3లో అడ్జస్టబుల్ జే మౌంట్ ఇది. ఇక నెక్స్ట్ ఈ యాక్సెసరీస్ అయితే మనకు అంత యూజ్ ఏమి ఉండదు, పక్కన పెట్టేద్దాం. మన హెల్మెట్కి ఆ జే మౌంట్ అనేది ఇక్కడ మనకు ఆల్రెడీ అటాచ్ చేసాం కదా ఎంసీల్తో, దాన్ని ఇక్కడ ప్లేస్ చేయాలి మనం. డౌన్ నుంచి పైకి లైట్గా పుల్ చేస్తే ఫిక్స్ అయితే అయిపోయింది. ఇట్లా ఫిక్స్ అయిన తర్వాత దీన్ని మనం గోప్రో అనేది ఫిక్స్ చేసుకోవాలి. పైన ఒలాంజీ కేస్ అటాచ్ చేసి ఉన్నది పైన అటాచ్ చేసుకుని ఇలా మనకి ఈజీగా అయితే ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందాక మనం అటాచ్ చేసిన మైక్ ఉంది కదా, మైక్ తీసుకొచ్చి దీనికి ఈ స్లాట్లో ఫిక్స్ చేయాలి. ఇక అయిపోయింది మంది గోప్రో సెటప్ అయితే హెల్మెట్కి. ఇక మీకు శాంపిల్ అనేది బయట రోడ్ మీద టెస్ట్ చేసి చూపిస్తాను, వాయిస్ ఎలా వస్తుంది, విండ్ సౌండ్స్ అన్నీ. చలో స్టార్ట్ అయితే అయిపోదాం.
ఇప్పుడు ఈసారి చెక్ చేయాలి మ్యాక్సిమం ఎలా వస్తుందో వాయిస్ అనేది. ఇప్పుడు కావాలి 2 times అయితే రికార్డ్ చేశాను, ఒక్కసారి కూడా వాయిస్ అనేది రికార్డ్ అవ్వలేదు. వీడియో కూడా చాలా లేట్ అయిపోతుంది. ఇప్పుడు షూట్ చేయాలి, వీడియోలు అటాచ్ చేసి ఎడిట్ చేయాలి, మళ్ళీ అప్లోడ్ చేయాలి. చాలా టైం వేస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు పులిగేట్ బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చాను, గోప్రో ఎలా అయితే వర్క్ చేస్తుందో టెస్ట్ చేసి చూపించడానికి. అటు ఇటు వాటర్ అయితే ఉన్నాయి కదా, కొంచెం విండ్ అనేది ఎక్కువగానే ఉంది. వైజర్ అయితే క్లోజ్ చేశాను ఇప్పుడు అప్ టు 90% వరకు. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న వీడియో క్వాలిటీ వచ్చి 1080p 60 fps సూపర్ వ్యూ యాంగిల్. దోమల బండి ఇక్కడైతే ఒకసారి ఆపుకుందాం, లెఫ్ట్లో ఆపి చూద్దాం ఎట్లా వచ్చిందో సౌండ్. ఇకైతే వెళ్ళిపోతాం గైస్ ఇంటికి. చెక్ చేశాను, మనకి గోప్రో మొబైల్ కనెక్ట్ చేసి మనకి క్లిక్ అనేది యాప్ ఉండిద్ది, గోప్రో వాళ్ళు ఇస్తారు. ప్రీమియం అనేది తీసుకుంటే మనం అమెజాన్ లాగా క్విక్లో మనం దాంట్లో ఎడిట్ అయితే చేసుకోవచ్చు. నాకు తెలిసిన వరకు అందులో అంత ఫిల్టర్స్ అంటే ఇంకా పెద్దగా ఏమి ఉండవు. ఆఫర్ ప్రెజెంట్ యూజ్ చేస్తున్న అయితే పవర్ డైరెక్టర్, ఇంకా క్యాప్ కట్. థంబ్నెయిల్కి వచ్చాము, పిక్సెల్ ల్యాబ్ యూజ్ చేస్తున్నాను. బైక్ అయితే ఇప్పుడు 62 స్పీడ్లో ఉంది, విండోస్ అయితే కొంచెం ఎక్కువగానే వస్తుంది అనుకుంటా. ఈ పెనుమూడి బ్రిడ్జ్ వచ్చి అరౌండ్ నాకు తెలిసి ఒక 2 kilometers ఉండిద్ది టోటల్. వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూస్తే అటు సైడ్ కొబ్బరి చెట్లు ఉన్నాయి, ఇటు సైడ్ కొబ్బరి చెట్లు, మొత్తం తోటలు. ఇక్కడ కొంచెం క్లోజ్కి వెళ్ళాలి, మీకు ఇప్పుడైతే కనపడదు. ట్రాఫిక్ కూడా తక్కువే ఉంది కాబట్టి మన వర్క్ అనేది కొంచెం ఈజీగా అయిపోయింది. నేను యాక్చువల్లీ మీకు అన్ని వీడియోలు అయితే అన్నీ మీకు చెప్పలేదు. గోప్రో సెటప్లో అన్నీ ఆర్డర్ చేసిన అనేది చూపించలేదు, అవసరమైనంత వరకు చూపించాను. ఇంకా నేను నాకు ఎక్స్ట్రా తెప్పించుకున్నా, ఇంకా ఫిల్టర్స్ కొన్ని గోప్రోకి, కెమెరా ఇంకా అంటే కొంచెం సినిమాటిక్ వాటికి, ఇంకా ట్రైపాడ్, ఎక్స్ట్రా గోప్రో బ్యాటరీస్ అన్నీ కలిపి అరౌండ్ 55K దాకా. ఇది మీకైతే అన్నీ చూపించలేదు. ఎంతవరకు అయితే స్టార్టర్స్ ఉంటారో బిగిన్ చేసేవాళ్ళు ఇప్పుడే, వాళ్ళకైతే సరిపోయేంతవరకు అయితే చెప్పాను వీడియోలో. మరి ఒకసారి అంత అయితే బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు. యాజ్ ఎ బిగినర్గా నేను ఇప్పుడు ఇంత పెట్టడం కూడా చాలా హై కాస్టే అనమాట. మనకి యూట్యూబ్ అనేది ఫస్ట్ అయితే మనకి జనరేట్ అవ్వదు మనీ అనేది. మనం వన్స్ క్లిక్ అయ్యి మంచిగా వీడియోస్ అన్నీ మంచి రీచ్ వస్తే అప్పుడు వస్తాయి మనీ. ఫస్ట్ అయితే మనం ఇన్వెస్ట్ చేయాలి ఫుల్గా యూట్యూబ్లో. ఎవరైనా కొత్తగా మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఏదైనా అనదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే అప్పుడు స్టార్ట్ చేయొచ్చు, కానీ ఓన్లీ యూట్యూబ్ మీద డిపెండ్ అవ్వద్దు. యూట్యూబ్ అనేది మంత్లీ ఇంత ఫిక్స్డ్ శాలరీ అనేది ఉండదు, మన వ్యూస్ని బట్టి ఇంకా మనం వీడియోస్ అప్లోడ్ చేసే దాన్ని బట్టి అయితే ఉంటుంది. సపోర్ట్ అయితే చాలా మంచిగా ఇచ్చారు నిన్న మీరు వీడియోకి, హెల్మెట్ అన్బాక్సింగ్కి. అట్లాగే మీ సపోర్ట్ అనేది ఇస్తారని కోరుకుంటున్నాను. చూసారు కదా కెమెరా అయితే ఎలా సెటప్ చేసుకోవాలో. మీ అందరికీ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద రైడ్ విత్ యష్ యూట్యూబ్ ఛానల్.